హే లవ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఏంటి సెటప్ గెటప్ కొత్తగా ఉందనుకుంటున్నారా? కాలేజ్కి వెళ్తున్నాను, మంచి స్టూడెంట్ లాగా ఫుల్ యూనిఫామ్ వేసుకొని. కాలేజ్ టైం కంటే ముందు కాలేజ్కి పోతున్నాను. ఈరోజు నేను కాలేజ్ టూర్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐకాన్లో ఇస్తాను, చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ ఎపిసోడ్లో నా గురించి ఏం చెప్పలేదు, మా ఫ్యామిలీ గురించి, టేల్స్ బై 2 అంటే ఏంటి, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఇవంతా డిస్కస్ చేశాను. నా గురించి చెప్పలేదు కదా, ఈ వీడియోలో చూపిస్తాను. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అక్కడ మాట్లాడతాను. నేను ఏం చదువుతున్నాను, ఎక్కడ చదువుతున్నాను అన్నీ చూపిస్తాను. సో లెట్ ద వ్లాగ్ బిగిన్. 8 AM to 1 PM అనమాట కాలేజ్, హాఫ్ డేనే. ఈ మార్నింగ్ ఎస్పెషల్లీ కాలేజ్కి వెళ్ళే రూట్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ప్లెజెంట్గా. ఆ టైంలో చాలా హాయిగా ఉంటుంది వెళ్ళేకి కూడా. బట్ మధ్యాహ్నం అయితే ఫుల్ ఆపోజిట్, ఎండగా ఉంటుంది. తిరుపతి వాళ్ళందరికీ తెలిసిన ప్లేసే కదా ఎస్వి యూనివర్సిటీ. మీరు ఎంతమంది ఎస్వి యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ ఉన్నారో కమెంట్స్ చేయండి. ఇలా పాస్ అవుతూ వెళ్తే నీలం సంజీవ్ రెడ్డి స్టాట్యూ వస్తుంది. దెన్ ఎస్వి యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇదే, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఫైనల్లీ వచ్చేసాం కాలేజ్కి. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ని చూపిస్తాను. 1 2 3 తడా, ఇదే అనమాట మా కాలేజ్. ఎప్పుడెప్పుడో బిల్డింగ్స్ ఇవి, బట్ ప్రతి డీసెంట్, బాగుంటుంది కాలేజ్ ఎన్వైర్న్మెంట్ మాత్రం. మీరు ఎంతమంది కాలేజ్కి టైంకి వెళ్ళే బ్యాచ్ చెప్పండి. నేనైతే కాస్త లేట్గా వెళ్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు నా గురించి చెప్తాను. సో నేను లా స్టూడెంట్ అనమాట, ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్నాను. కరెంట్లీ 3rd ఇయర్ చదువుతున్నాను. ఎవరికన్నా లా చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫో యూజ్ అవుతుంది. సో చిన్న ఇన్ఫో షేర్ చేస్తాను. ఏమంటే ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్, డైరెక్ట్ ఇంటర్ తర్వాత జాయిన్ అవ్వాలి. 5 year BLLB ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. ఇలా జాయిన్ అవ్వాలంటే జనరల్గా నేషనల్ లా ఎగ్జామినేషన్స్ ఉంటాయి అండ్ స్టేట్ వైడ్ కండక్ట్ చేసే లా ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. స్టేట్ వైడ్ అయితే నేను రాసింది ఏపీ లా సెట్, టీఎస్ లా సెట్. ఏపీ లా సెట్లో నాకు 96th ర్యాంక్ వచ్చింది స్టేట్ వైడ్, అండ్ టీఎస్ లా సెట్లో వచ్చి 256th ర్యాంక్ వచ్చింది స్టేట్ వైడ్. సో ఏపీలో ఎస్వి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, చేరిపోయాను. ఐ ప్రిఫర్ జాయినింగ్ ఇన్ ఎన్ఎల్యూస్ అనమాట. నేషనల్ లా ఎగ్జామినేషన్స్ ద్వారా ఎన్ఎల్యూస్లో జాయిన్ అయితే బెస్ట్ అన్న ఒపీనియన్. ఎవరైనా చేరాలనుకుంటే ఎన్ఎల్యూస్లో జాయిన్ అవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చిన్న కంపారిజన్ ఏంటంటే ఇప్పుడు బీటెక్ ఐఐటి లాగా, సో ఐఐటి ఎన్ఎల్యూస్ లాగా అనమాట. సో ప్రిఫర్ జాయినింగ్ ఎన్ఎల్యూస్. నేనైతే ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్నాను, ప్రెజెంట్ 3rd ఇయర్. అదనమాట నా గురించి. ఇలా రోజు కాలేజ్కి ఎంటర్ అయ్యే ప్రతిరోజు నాకు ఒక సాంగ్ గుర్తుకొస్తూ ఉంటుంది. కలుసుకుందామాలో ఏ కాలేజ్కి వెళ్తున్నదో నన్ను తాకిన పరికిని, అది గుర్తుకొస్తుంటుంది, అదేంటో. అండ్ ఇవన్నీ క్లాస్ రూమ్స్ అనమాట. మాది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటుంది కాలేజ్లో, అండ్ పర్ ఇయర్కి ఒక్కొక్క క్లాస్ రూమే ఉంటుంది. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని, మా కాలేజ్లో ఫేమస్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. హీస్ ద వన్, మిస్టర్ కప్పెర పవన్ కళ్యాణ్. రేపు పొద్దున రాబోయే కాలానికి కాబోయే గొప్ప లాయర్ అనమాట. మా డిపార్ట్మెంట్కి ఎన్నెన్నో మంచి పనులు చేశాడు. ఈవెన్ డివై చంద్రచిత్ని కూడా రప్పించాడు. అటెండెన్స్ జరుగుతోంది, మా నిర్మలా మ్యామ్ తిను. బ్రేక్ టైం స్టార్ట్ అయింది. ఒక పీరియడ్కి ఇంకో పీరియడ్కి మధ్యలో ఉంటే అది బ్రేక్ టైమే మాకు. అండ్ షీఈస్ మై క్లాస్మేట్ భానుషా. ఇలా బ్రేక్ టైంలో అప్పుడప్పుడు కిందకి వెళ్తాం, లేదంటే బద్ధకంతో క్లాస్లోనే కూర్చుండిపోతాం. ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది. సో కింద ఒక లుక్ చూపిస్తాను మీకు. సో ఇలా డిపార్ట్మెంట్ నుంచి చాలామంది కిందకు వచ్చేస్తారు, బ్రేక్ టైంలో మాట్లాడుకుంటూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నేను కూడా మా ఫ్రెండ్స్తో కిందకు వచ్చేసాను అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా సాటర్డేస్ అలా చూపిస్తాను. ఇలా బ్రేక్ టైం అనమాట, అట్లా దిగాం ప్రకృతిని ఆస్వాదించేకి. ఈ మేడంని గుర్తుపెట్టుకోండి, పేరు కృష్ణ. అప్పుడప్పుడు కనిపిస్తుంది బ్లాగ్స్లో, కొంచెం పిచ్చిది కానీ మంచిదే. ఏమైనా మాట్లాడదాము? ఇది ఈ పాప, ఆ పాప కూడా ఉంది, ఇంకో పాప. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వచ్చిన రోజు నుంచి. ఇది చాలా మంచిది. సో అదనమాట. ఎంతమంది దిగారో బ్రేక్ టైంలో కిందకి. అందరు కిందే ఉంటారు బ్రేక్ టైంలో. ఈరోజు ఏంటో కాలేజ్ పెద్దగా జరగనే లేదు, ఖాళీగా ఉంది. మ్యామ్ కూడా ఇంకా రాలేదు. ఫైనలీ కాలేజ్ అయితే అయిపోయింది. ఒక పీరియడ్ జరగలేదన్నమాట లాస్ట్. సో ఎర్లీగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం.
సో అదనమాట ఈరోజు వ్లాగ్. కాలేజ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ టేల్స్ బై 2. Bye loves, take care everyone.